సెమీస్ ఫైనల్ మ్యాచ్లో భారత్కు గట్టి పోటీ ఎదురైంది. కానీ పట్టు వదలనే ప్రదర్శనతో ఎలాగైతేనే టీ20 వరల్డ్ కప్లో అడుగుపెట్టిన అభిమానులు మురిపించింది భారత్. ఇంగ్లాండ్తో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో గట్టెక్కింది. దీంతో ఈ నెల 8న న్యూజిలాండ్తో జరిగే ఫైనల్స్లో టైటిల్ కోసం తలపడినది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. శాంసన్ 89 పరుగులు, దుబే, ఇషాన్, హార్దిక్, చల్రీగా ఆడి ఇండియాకు భారీ స్కోరు సాధించారు. వాంఖడే ఫ్లాట్ వికెట్పై టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ పరుగుల వరద పారించింది. ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి మెరుపు ఆరంభాన్ని అందించాడు. అనంతరం ఇషాన్, దుబే, హార్దిక్ల దూకుడుకు జట్టు స్కోరు 250కి దాటింది. అయితే పునాది వేసింది మాత్రం శాంసన్ ఆట తీరే. అభిషేక్ వైఫల్యం ఎప్పట్లాగే కొనసాగినా సంజు మాత్రం ఎదురుదాడిని ఆపలేదు. తనకు ఆరంభంలో ఇషాన్ సహకారం అందించడంతో స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అటు ఇషాన్ కూడా బౌండరీలు బాదేయడంతో భారీ స్కోర్ చేయగలిగింది. ఇక తిలక్ 7 బంతులాడి వెనుదిరిగిన 3 సిక్సర్లతో హోరెత్తించాడు. చివరి ఓవర్లో హార్దిక్ మరో 2 సిక్సర్లు బాది రన్అట్గా వెనుదిరిగిన అప్పటికే భారత్ అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. క్లిష్టమైన ఛేదనను ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. ఓవైపు వికెట్లు పడుతున్నా సాధించాల్సిన రన్ రేటును తగ్గకుండా చూసుకుంది. బెదెల్ ఇన్నింగ్స్ జట్టును విజయం వైపు నడిపించేలా కనిపించేది. అతడి ధాటికి చివరి ఓవర్ వరకు కూడా ఇంగ్లాండ్ పోటీలోనే ఉండటం గమనార్హం. కానీ పట్టువేడిన భారత బౌలర్లు మ్యాచ్ను భారత్ వశం చేశారు. ఓపెనర్ సాల్ట్, కెప్టెన్ బ్రూక్ ఈ మ్యాచ్లోనూ విఫలమయ్యారు. కానీ బెదెల్ రాక్తో భారత్లో గుబులు రేగింది. ఎవరిని వదలకుండా బౌండరీ వరద పారించడంతో స్కోర్ కేవలం 49 బంతుల్లోనే 100 పరుగులకు చేరింది. కానీ 18వ ఓవర్లో బుమ్రా కేవలం 6 పరుగులే ఇవ్వడంతో ఇంగ్లాండ్ లై తప్పింది. 19వ ఓవర్లో కర్రాన్ వెనుదిరిగిన 6 బంతుల్లో 30 రన్స్ కావలసిన వేళ బెదెల్ తొలి బంతికే రన్ అవుట్ కావడంతో వాంఖడే హోరెత్తిపోయింది.